గౌరవ ముఖ్యమంత్రి వర్యులు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి గురించి అందరూ హిస్టరీ క్రియేట్ చేస్తారు. మీరు జాగ్రఫీ క్రియేట్ చేశారు సార్. తెలంగాణ అనే ఒక స్టేట్ ద్వారా విప్లవాల వీరుల కన్నా నా తల్లి తెలంగాణమా. తెలంగాణ అనే పదం పలికిన ప్రతిసారి మనసు లోతుల్లో ఒక స్వరం ప్రత్యక్షమవుతుంది. అది కేవలం ఒక రాజకీయ నాయకుని ప్రతిరూపం కాదు. అది ఒక సంకల్పం, అది ఒక స్వాభిమానం, అది ఒక చరిత్ర సృష్టి. ఆ స్వరూపమే కల్వకుంట్ల చంద్రశేఖరరావు. ఉద్యమ జ్వాల, దశాబ్దాల నిరీక్షణ, తరతరాల ఆవేదన, అనేక మంది అమరుల త్యాగం. ఈ సంస్థ వేదనకు రూపమిచ్చిన వాక్చాతుర్యం కేసీఆర్ గారి స్వరం. ప్రజలను మోసగించడానికి మీరు ప్రయత్నం చేస్తున్నారు. మీరు బయటపడది, ఇంకా ప్రజలు ఓపిక పడడానికి సిద్ధంగా లేరు. తెలంగాణ రాష్ట్రం సాధించుకొని వారి హక్కులను తెలంగాణ రాష్ట్రంలోనే పరిష్కరించుకుంటారు. 2001లో తెలంగాణ రాష్ట్ర సమితి స్థాపనతో మొదలైన ఆయన ప్రయాణం సాధారణ రాజకీయ ప్రయాణం కాదు. అది ఒక విమోచన యజ్ఞం. నీళ్లు, నిధులు, నియామకాలు అనే నినాదం ప్రతి ఇంటికి చేరింది. ప్రతి హృదయంలో అగ్ని జ్వాల రేపింది. అసాధ్యం అనుకున్న లక్ష్యాన్ని సాధ్యంగా మలచిన అచంచల సంకల్ప శక్తి ఆయనది. 2014 జూన్ 2 తెలంగాణ చరిత్రలో స్వర్ణాక్షరాలతో లిఖితమైన రోజు. రాష్ట్ర నిర్మాణ దశ, రాష్ట్ర సాధనతో కథ ముగియలేదు. అసలు బాధ్యత అప్పుడే ప్రారంభమైంది. నవ తెలంగాణ నిర్మాణంలో ఆయన చూపిన దూరదృష్టి రాజకీయ చాతుర్యానికి నిదర్శనం. రైతు బంధు, రైతు ఆత్మ గౌరవానికి ప్రతీక. రైతు బీమా, రైతు కుటుంబానికి భరోసా. మిషన్ భగీరథ, ప్రతి ఇంటికి తాగునీరు. తుడుచుకున్నది తెలంగాణము తరతరాల కన్నీళ్లు. కాళేశ్వరం ప్రాజెక్ట్, తెలంగాణ నేలను సస్యశ్యామలం చేసిన జలయజ్ఞం. వరల్డ్స్ లార్జెస్ట్ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్. తెలంగాణకు కరువు రాకుండా కాపాడే ప్రాజెక్టే కాళేశ్వరం ప్రాజెక్ట్. కాళేశ్వరము తోటి లక్షల ఎకరాలు కలకాల నాడించే మన పెద్ద రైతన్న. మిషన్ కాకతీయ, చెరువుల పునరుద్ధరణ ద్వారా పల్లె పునర్జన్మ. తెలంగాణ సర్కారు సక్కనైన పథకమంట. ఇవి కేవలం పథకాలు కావు, ఇవి ఒక దూరదృష్టి నాయకుని సంకల్పాల ప్రతిరూపాలు. గులాబీ సైనికులకు నాకు ఒక్కటే మాట, మనం పుట్టిందే పదవులు త్యాగం చేసి రాష్ట్ర సాధన కోసం, స్వార్థం కోసం మనం పనిచేయలేదు. ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా ప్రజలకు అండగా ఉండాలి, ప్రజల మీద పోరాటం చేయాలి. ఆ రోజు కేసీఆర్ గారి బర్త్డే, తన బర్త్డే కూడా పట్టించుకోకుండా, ముఖ్యమంత్రి అయిన తర్వాత జరిగిన ఫస్ట్ బర్త్డే, తన బర్త్డేను కూడా పట్టించుకోకుండా నిజమైన జన్మదినం మహారాష్ట్రను ఒప్పిస్తే నా నిజమైన జన్మదినం అనుకొని బర్త్డే రోజు మహారాష్ట్రకు వచ్చాడు. ఆకాశం దించావయ్యా మా కోసం, కళాలని పేరు నిలిచేనయ్యా, కన్నుల ఎడారిలో చిన్ని చిన్ని చినుకులతో జల్లులే వచ్చి పల్లె మురిసిందయ్యా. ఆర్థిక సామాజిక మార్పు, రాష్ట్ర విభజన అనంతరం తెలంగాణ ఆర్థికంగా బలహీనపడుతుందని అనుకున్న వారికి నిజాలు భిన్నంగా పలికాయి. హైదరాబాద్ అంతర్జాతీయ పెట్టుబడుల కేంద్రంగా మారింది. భూముల విలువలు గణనీయంగా పెరిగాయి. రియల్ ఎస్టేట్ రంగం వేగంగా అభివృద్ధి చెందింది. ఐటీ రంగంలో తెలంగాణ ప్రత్యేక గుర్తింపు సాధించింది. అభివృద్ధి జరిగితే ఆ ప్రాంతంలో భూములకు విలువ ఉంటుంది. ఇరిగేషన్ వస్తే ఆ ప్రాంతంలో ఆ భూమికి విలువ పెరుగుతుంది. ఎక్కడైనా ఒక ఇండస్ట్రీ వచ్చినా, ఒక రోడ్డు వచ్చినా, ఆ రోడ్డు వల్ల ఆ ప్రాంతంలో ఒక నమ్మకం, ఒక ఆశ, దానికి భూమికి విలువ పెరిగే పరిస్థితి వస్తుంది. ఇటీవల కేసీఆర్ రిమార్క్స్ మనం విన్నాం. ఒకప్పుడు ఇక్కడుండే రైతాంగం ఒక ఎకరా అమ్మి హైదరాబాద్లో 4 ఎకరాలు 5 ఎకరాలు కొనేవారు. ఇప్పుడు హైదరాబాద్లో ఒక ఎకరా అమ్మితే ఇక్కడ 100 ఎకరాలు కొనే పరిస్థితికి వచ్చారు. సాంస్కృతిక పునరుజ్జీవనం, తెలంగాణ భాష, తెలంగాణ జానపద గీతాలు, తెలంగాణ సంస్కృతి ఇవన్నీ ప్రధాన ప్రవాహంలో స్థానం సంపాదించాయి. టాలీవుడ్లో తెలంగాణ నేపథ్య కథలు పెరిగాయి. తెలంగాణ పదప్రయోగాలు, జానపద గీతాలు ప్రజాదరణ పొందాయి. ఈ రోజున హైదరాబాద్లోని సినీ పరిశ్రమ అన్ని రకాల హంగులతోటి పరిపూర్ణంగా
ఈ రోజున ఉంది అనటంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. కారణం మన ఈ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులు ఒక సర్వేలో అత్యుత్తమ సీఎం ఎవరు అంటే కేసీఆర్ గారి పేరు వెల్లడించడం జరిగింది. కేవలం ఆయన మాటల ముఖ్యమంత్రి కాదు, చేతల ముఖ్యమంత్రిగా ఆయన పనిచేసుకుంటూ వెళుతున్నారు కాబట్టి ఈ రోజున ఆయనకు అరుదైన గౌరవం దొక్కింది. అదంతా మనకు గర్వకారణం. బతుకమ్మ పండుగకు అంతర్జాతీయ గుర్తింపు లభించింది. బంగారు బొమ్మ దొరికే నమ్మో ఈ వాడలోన. ఇది కేవలం రాజకీయ విజయం కాదు, ఇది ఒక సాంస్కృతిక పునరుజ్జీవన. ఎంతో మంది కలిసి తెలుగు చిత్ర పరిశ్రమ హైదరాబాద్ తీసుకొచ్చిన తర్వాత ఈ రోజు దాన్ని ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు గారి నాయకత్వంలో దాన్ని మరింత ఆ బంధం మరింత ముందుకు తీసుకెళ్లేలాగా ప్రోత్సాహం అందిస్తూ తెలుగు చిత్ర పరిశ్రమకి వారు అందిస్తున్న ఈ తోడ్పాటుని మనస్ఫూర్తిగా చంద్రశేఖరరావు గారికి మా అందరి తరపున హృదయపూర్వక కృతజ్ఞతలు. సహచరుల పాత్ర, ఒక మహా ఉద్యమం వెనుక ఒక సమిష్టి శక్తి ఉంటుంది. కేటీఆర్ గారి పాత్ర, సాంకేతిక విజ్ఞానం, ఐటీ రంగం, పెట్టుబడుల ఆకర్షణలో కేటీఆర్ గారి కృషి విశేషం. నీ పేరు వింటే తెలంగాణ మురిసిపోయెను అన్నారామన్నో. హైదరాబాద్ ను స్టార్టప్ హబ్ గా తీర్చిదిద్దడంలో అతని దూరదృష్టి కీలకం. అంతర్జాతీయ కంపెనీలను ఆకర్షించి తెలంగాణ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించారు. హరీష్ రావు గారి సేవ, పట్టుదల, ప్రజలతో మమేకం, నీటి ప్రాజెక్టుల పర్యవేక్షణలో హరీష్ రావు గారి పాత్ర అమూల్యం. కాళేశ్వరం వంటి మహత్తర ప్రాజెక్టుల అమల్లో అతని నిర్వహణ సామర్థ్యం స్పష్టంగా కనిపిస్తుంది. నాకు శ్వాస ఉన్నంత కాలం, ఈ జన్మ ఉన్నంత కాలం ముఖ్యమంత్రి గారికి మీ అందరికీ నా జీవితాన్ని అంకితం చేస్తాను. రాజకీయ దృఢత్వం, విమర్శలు వచ్చాయి, వ్యతిరేక స్వరాలు వినిపించాయి, కానీ తన సిద్ధాంతాల పట్ల అచంచలంగా నిలిచిన నాయకుడు కేసీఆర్. ఈ బక్కోడితో ఏమైతుందని ఏరెత్తి చూపిన దోపిడీ దొంగల నోళ్లను మూయించిండు. రాష్ట్రము సాధించి మా తెలంగాణ ఆత్మగౌరవం కాపాడిండు మా అన్న కేసీఆర్. రాజకీయ వ్యూహంలో ఆయనకు సాటి అరుదు. అయితే ఒక నాయకుడి వెనక నిలబడే శక్తి ప్రజల విశ్వాసం. తెలంగాణ ప్రజలు అతనిలో కేవలం నాయకుణ్ణి చూడలేదు, తమ స్వాభిమాన ప్రతిరూపాన్ని చూశారు. ఎన్ని రాజకీయ తుఫాన్లు వచ్చినా, ఎన్ని అపవాదులు వినిపించినా తెలంగాణ హృదయం ఆయన వెంటే నిలిచింది. బీఆర్ఎస్ క్యాడర్, అది ఒక పార్టీ కార్యకర్తల సమూహం మాత్రమే కాదు, అది ఒక ఉద్యమ సైన్యం. గ్రామాల నుంచి నగరాల వరకు ప్రతి గల్లీ, ప్రతి ఇంటి దాకా తెలంగాణ ఆత్మను మోసుకెళ్లిన వారే ఆ క్యాడర్. వారిలోని ఆ నిబద్ధత, ఆ త్యాగ స్ఫూర్తి, ఆ అచంచల విశ్వాసం ఈ రాజకీయ ప్రయాణానికి బలస్తంభాలు. తెలంగాణ ప్రజలు సహనానికి ప్రతీకలు, స్వాభిమానానికి ప్రతిరూపాలు. తమ గౌరవం కోసం దశాబ్దాల పాటు నిరీక్షించిన ధీర జనులు. అందుకే కేసీఆర్ ఒక వ్యక్తి కాదు, ఒక యుగ చైతన్యం. తెలంగాణ ప్రజలకి కేసీఆర్ కి ఏగుబంధం ఉంది. ఎన్ని అడ్డంకులు వస్తే, ఎన్ని ఆటంకాలు సృష్టించినా వాటన్నిటిని అధిగమించి కేంద్రంలో అధికారంలో ఉన్న ఉద్దండులున్న కాంగ్రెస్ మెడలు వంచి రాష్ట్రాన్ని సాధించినవాడు. రైతు బంధు స్కీమ్తో ఈరోజు తెలంగాణ ప్రజల యొక్క గుండెల్లో కేసీఆర్ గారు ఉండిపోయారు. కేసీఆర్ గారు నోట ఎప్పుడన్నా జై టీఆర్ఎస్ అని స్లోగన్ విన్నారా? కానీ కేసీఆర్ గారు ఏ స్లోగన్ ఇస్తారో మీరు విన్నారా ఎప్పుడన్నా? జై తెలంగాణ, అంతే. జై తెలంగాణ. తెలంగాణ పేటెంట్ రైట్, తెలంగాణ అనే స్లోగనే, తెలంగాణ ప్రయోజనాలే ప్రయారిటీ టీఆర్ఎస్ పార్టీ. స్వాతంత్రం వచ్చిన కాంతి ఏ రాష్ట్రంలో ఏ ముఖ్యమంత్రి చేయనంత గొప్ప డెవలప్మెంట్ ఆయన చేసి నడిపించడే నాయకుడు అని 10 సార్లు చెప్పినాను కదా. లీడర్ కాబట్టి లీడర్. 6 దశాబ్దాలుగా సాధ్యంగా తెలంగాణ రాష్ట్రం అనేటువంటి ఒక కళని సాకారం చేసి ఇంద్రారెడ్డిలు, చెన్నారెడ్డిలు, 6 అడుగులు ఉన్నోళ్ళు, 100 కిలోలు ఉన్నోళ్ళు, ఈళ్ళు ఉన్నోళ్ళు, అదే ఉన్నోళ్ళు అందరూ తేలేకపోయారు. ఈ బక్కపల్సితోడు ఏం తెచ్చాడు, చిట్కనెళ్ళు ఎక్కున్నాడు, వీనితోటి ఏమవుతుందని మీలాంటి వాళ్ళు చాలా మంది ఎదురు మమ్మల్ని తెలంగాణ ఉద్యమం ప్రారంభించారు. తెచ్చిండు కదా. దట్స్ వై ఈజ్ ద లీడర్. ఈ తెలంగాణ రాజు కేసీఆర్ గారికి శిరస్సు ఉంచి ఆయన ఎక్కడున్నా సరే పదాబంధం చేస్తున్నా నేను. మా తెలుగు వాడు కూడా ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా అయి భారతదేశాన్ని, మన ఫెడరల్ రాష్ట్రాన్ని, మన తెలుగు జాతిని, మన సౌత్ ఇండియా లాంగ్వేజ్ కాపాడే నాయకుడు కావాలి. అది కేసీఆర్ గారు కావాలని సభాముఖంగా కోరుకుంటున్నా. హ్యాట్స్ ఆఫ్ టు కేసీఆర్ గారు, తెలంగాణ పోలీస్ ఆఫీసర్స్ అని చెప్తున్న అధ్యక్షులని చట్టసభలోని. నాకు ఈ రోజున 24 గంటలు విద్యుత్ సరఫరా చదవగానే నాకేమనిపించిందంటే తెలంగాణ రాష్ట్రం విడిపోతే కంప్లీట్ అంధకారంలో ఉండిపోతుంది అని దగ్గర నుంచి ఇలాంటి కంప్లీట్
24 గంటలు సరఫరా ఉండేలా ఏ స్థాయికి ఎలా వచ్చింది అనేది నేను పార్టీ పెట్టిన తర్వాత దీన్ని ఈ పాలసీని ఎలా అచీవ్ చేయగలిగారు ఇవన్నీ తెలుసుకోవడానికి వాడిని మనస్ఫూర్తిగా కంగ్రాచులేట్ చేయడానికి ఇక్కడికి వచ్చాను. चंद्रशेखर राव मुख्यमंत्री बनने के बाद मुझे जितनी बार मिले हर बार उन्होंने तेलंगाना के विकास की बातें की, हर बार उन्होंने पानी के विषय में इतने इमोशनल होकर के वो बातें करते थे, ऐसा लग रहा था कि पानी जैसे उनके जीवन का एक बहुत बड़ा मिशन बन गया. ఇదే కదా నీ కదా ముగింపు లేనిదై సదా సాగదా. ఫిబ్రవరి 17, 1954 ఒక నాయకుడి పుట్టినరోజు మాత్రమే కాదు, ఒక యుగానికి ఆరంభ దినం. తెలంగాణ స్వాభిమాన శిల్పికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. జై తెలంగాణ. నాకేం కావాలి? నాకు తెలంగాణ తెచ్చిన పేరే ఆకాశం అంత పెద్దది, దాన్ని మించిన పదవి ఉన్నదా? అయినా మీరు మన్నించి ఇచ్చాను కాబట్టి 2 సార్లు నేను ముఖ్యమంత్రి చేసిన 10 ఏళ్ళే. నా అంత ఎక్కువ కాలం పనిచేసిన తెలుగు ముఖ్యమంత్రి ఎవరు లేడు. ఈ కీర్తి చాలు నాకు. నేను కొట్లాడేది నా పదవి కోసం కాదు, ఖచ్చితంగా తెలంగాణ 100కు 100% పేదరికం లేని తెలంగాణ కావాలి. అది నా పంతం. కేరళ రాష్ట్రం మాదిరిగా 100% అక్షరాస్యత ఉన్నటువంటి రాష్ట్రం కావాలి. రైతాంగం గుండె మీద చేసుకుని హాయిగా నిద్రపోయి బ్రహ్మాండమైన పంటలు పండే తెలంగాణ కావాలి. తెలంగాణలో ప్రతి ఇంచుకు నీళ్లు రావాలి. దానికోసం దండలాడుతున్నాను తప్పితే ఈ పదవి కోసం కాదు. నాకు ఇప్పుడు 70 సంవత్సరాల వయసు వచ్చింది. ఇంకేం కావాలి జీవితంలో? అందువల్ల దయచేసి మిమ్మల్ని కోరేది, పార్టీల వైఖరి, నాయకుల ఆలోచన సరళి అన్ని ఆలోచించే మీరు ఓట్లేయాలి తప్ప ఆగమై ఓట్లేద్దని మనం చేస్తా ఉన్నాం. జై తెలంగాణ.